సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. అష్టలక్ష్మి వైభవం. ఆదిలక్ష్మీదేవి. అష్టైశ్వర్యాలు అష్టకష్టాలు రెండూ కూడా 8 సంఖ్య చుట్టూనే ఉంటాయి. అష్టైశ్వర్యాలుంటే సంతోషమే, కానీ అష్టకష్టాలు కలిగినప్పుడు మాత్రం మనం డీలా పడిపోతాం. అలాంటి సమయంలో ఆ కష్టాలు తొలగించే శక్తి ఏంటో తెలుసా? అష్టలక్ష్మీదేవి. అన్ని రకాల కష్టాలను తొలగించి మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఆ అష్టైశ్వర్యప్రదాయిని అయిన ఆ తల్లిని 8 రూపాలలో కొలవడమే అష్టలక్ష్మి స్తోత్రం. ఇది వివిధ రకాల సంపదలకు ప్రతీక. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాక్షాత్తు పరమశివుడు ఈ లక్ష్మీ మంత్రాన్ని పఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అష్టలక్ష్మి స్తోత్రంలో భాగంగా మనం రోజుకొక లక్ష్మీదేవి వైభవాన్ని తెలుసుకుందాం. అష్టలక్ష్ములలో ముందుగా మనం స్మరించుకునే తల్లి ఆదిలక్ష్మీదేవి. సువనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం అంటూ ఆ తల్లిని మనం కీర్తిస్తాం. ఆది అంటే మొదలు అని అర్థం. లక్ష్మీదేవి పాలకడల నుంచి ఆవిర్భవించిన తొలి రూపమే ఆదిలక్ష్మి. ఈ లక్ష్మిని స్తుతించే శ్లోకంలో ప్రధానంగా పేర్కొన్న విశేషణం చంద్ర సహోదరి, అంటే చంద్రునికి తోబుట్టువు. ఎందుకంటే చంద్రుడు కూడా పాలసంద్రం నుండే పుట్టాడు కనుక. భారతదేశంలో చంద్రుణ్ణి ఎన్ని రకాలుగా సంబోధిస్తారో తెలియదు, కానీ మన తెలుగువారు మాత్రం చందమామ అంటాం. లక్ష్మీదేవి మనకు అమ్మ అయితే ఆమె సోదరుడు మనకు మామనే కదండి. అందుకే చందమామను చూపిస్తూ పిల్లలకు మనం గోరుముద్దలు తినిపిస్తుంటాం. సాధారణంగా ఆడవాళ్ళకి పుట్టింటిపై మమకారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మను మనం చంద్ర సహోదరిగా కీర్తిస్తే ఆ చల్లని వెలుగులకు నెలవైన చందమామకు చెల్లెలు అయిన ఆదిలక్ష్మీదేవి మనల్ని చల్లగా చూస్తుందనే భావన ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. అలాంటి చంద్ర సహోదరి అయిన ఆదిలక్ష్మి మనందరినీ కాపాడుగాక. రేపు అష్టలక్ష్మిలలో 2వ లక్ష్మి అయిన ధాన్యలక్ష్మి గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.